గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ ఇది హాలీవుడ్ మూవీ. ఇది 2002లో అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 2 hours 47 minutes అయితే ఉంది. యాక్షన్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఉంది, వైలెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. సో స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్ అని చెప్పొచ్చు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతే 1846లో న్యూయార్క్ సిటీలో 5 Points అనే ఒక పూర్ ప్లేస్లో అయితే వివిధ జాతుల మధ్య భయంకరమైన ఒక గ్యాంగ్ వార్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ ఐరిష్ గ్యాంగ్ లీడర్ అయిన ప్రీస్ట్ వ్యాలెన్ అయితే ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ బిల్ ది బుచ్చర్ క్రూరంగా అయితే చంపేస్తాడు. సో 16 సంవత్సరాల తర్వాత ఆ రివెంజ్ తీసుకోవడానికి ఎవరు వచ్చారు, లాస్ట్ ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ సినిమాను ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే, నేనైతే డికాప్రియో ఫ్యాన్ కాబట్టి ఈ సినిమాని అయితే చూశాను. బట్ ఈ మూవీ జస్ట్ ఫర్ క్లాసిక్ ఫ్యాన్స్ మాత్రమే. సో మరి మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే 19వ శతాబ్దం న్యూయార్క్ పరిస్థితులను అయితే చాలా గంభీరంగా అయితే చూపించారు. అండ్ లియోనార్డో డికాప్రియో, డానియల్ డే లూయిస్ అద్భుతంగా అయితే నటించారు. సో డే లూయిస్ క్యారెక్టర్ అయితే బిల్ ది బుచ్చర్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు ఆ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా మన డైరెక్టర్ అయితే ఈ సినిమా అయితే చాలా క్లాసిక్ స్టైల్లో అయితే బాగా మంచి విజన్తో అయితే చూపించారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వచ్చి సెట్స్ అండ్ డిజైన్, కాస్ట్యూమ్స్, పీరియాడిక్ లుక్ అయితే నిజంగా అప్పట్లో ఎలా ఉండేవారు అంత రియలిస్టిక్గా కళ్ళ కట్టినట్టు అయితే అంతగా బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ టెన్షన్ బాగా అయితే ఎలివేట్ అయితే చేసింది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ కొన్ని చోట్ల అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. మూవీ 2 hours 47 minutes అంటే అర్థం చేసుకోండి ఎంత లాగ్ ఉంటుందో. సో అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ గ్రాఫికల్గా నీట్గా ఉండదు అనమాట. అండ్ ఒక పవర్ఫుల్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. క్లైమాక్స్ అయితే చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ ఒక స్ట్రాంగ్ ఇతిహాస పోరాట గాథ. సో హ్యూమన్ లైఫ్స్ వెనుక ఉన్న పొలిటికల్ గేమ్స్, మైగ్రెంట్స్ ఫైట్ అండ్ సెల్ఫ్ లీవ్డ్ బ్యాటిల్ ని డీప్ గా అయితే చూపిస్తుంది ఈ మూవీ. చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ క్లాసిక్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని అయితే తప్పకుండా చూడండి. ఇది అందరూ చూడదగిన మూవీ అయితే కాదు, చాలా ఓపిక అన్ని తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 3.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.